నాకు ఒక అమ్మాయి స్కూల్ ఎందుకు కట్టాలి అని అడిగింది. చాలా గమ్మత్తిది. స్కూళ్ళు ఎందుకు కట్టాలి అని. నేను మరి పేద పిల్లలు చదువుకుందుకు కదా అంటే, అలానా అంకుల్, ఎలాంటి స్కూల్స్ కడతారు అంది. 2 క్లాస్ రూమ్స్, ఒక వరండా, ఒక చిన్న టాయిలెట్ బ్లాక్ అని చెప్పారు. అంటే పేద పిల్లలు పేద స్కూల్లోనే ఎందుకు చదవాలి అని అడిగింది. మీ పిల్లలేమో 20 గదులుండి, ఏసీ హాళ్ళుండి, పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్లు ఉన్న స్కూళ్ళల్లో చదవాలి. పేద పిల్లలు మటుకు 2 గదులు, ఒక వరండా ఉన్న స్కూళ్ళల్లోనే చదవాలా. పెద్ద స్కూళ్ళు కట్టడానికి డబ్బులు ఎవరిస్తారు అన్నారు. కట్టడం ఎందుకు అని. అదేంటి అన్నారు. ఉన్న స్కూళ్ళు, పెద్ద స్కూళ్ళల్లో పేద పిల్లల్ని ఎందుకు చదివించుకుంటారు ఎప్పుడు అన్నారు. వాళ్ళది 4ంటికి అయిపోతుంది కదా, 4 to 6 మనం పేద పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూళ్ళల్లో చదివిస్తే అదే ఫెసిలిటీని వాడుకోవచ్చు కదా, వాళ్ళకి నష్టం ఏముంది, మనకేమో లాభం, పిల్లలకి లాభం, వాళ్ళకేమీ నష్టం ఉండదు కదా అంది ఆ అమ్మాయి. ఎవరిస్తారు అని ఆ అమ్మాయి నాకు వచ్చింది. I've seen you from a different place. నా చైల్డ్హుడ్ నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ద రీజన్ వై ఐ వాంటెడ్ డూ దిస్ పాడ్కాస్ట్ అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను మీకు. బికాస్ యు ఆర్ సమ్వన్ who have transformed from a reputed auditor to a service social activist, and then you are doing a lot of services across the country, across the globe అనొచ్చు. మేబీ రోటరీలో ఉన్న చాలా మందికి అక్రాస్ ద కంట్రీ నోస్ యూ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నోస్ హూస్ రవి వడ్లమణి గారు అనేది. నాకున్న చిన్న డౌట్ ఏంటంటే, do you love yourself calling yourself as an auditor Ravi or a social activist Ravi? Service activist. So it is not Rotary Ravi or Auditor Ravi, but I fashion myself now as a chartered accountant who works for the poor. So I have worked for the rich for long. గొప్ప వాళ్ళకి చాలా పనిచేశాను. ఇప్పుడు పేదవాళ్ళకి పనిచేసే రవి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రోటరీ, ఎనీ ఫోరం ఐ వుడ్ లైక్ టు హెల్ప్ ది పువర్ పీపుల్ అన్నమాట. పేదరికం కోసం, పేదరిక నిర్మూలన కోసం పేదవాళ్ళకి పనిచేయాలని నా ఆశయం. అంటే చాలామందికి, అంటే మా ఫాదర్ కానివ్వండి, చాలామంది రొటేరియన్స్కి అక్రాస్ ద పీపుల్ హూ డూ సర్వీస్, వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటి, అసలు వేర్ డస్ యువర్ జర్నీ, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇదంతా మీకు? జర్నీ 1977, లాంగ్ టైం బ్యాక్, చాలా రోజుల క్రితం. రోట్రాక్ట్ ప్రెసిడెంట్. రోట్రాక్ట్ అనేది రోటరీకి యూత్ వింగ్, 18 to 30 at that time. Now that 30 is removed, organically you can be a Rotractor. So that's when the journey started. I was the president of the Rotract Club of Guntur, 1977. ఇది ఎందుకు అయిందంటే, మై ఫాదర్ వాజ్ ఎ పాస్ట్ గవర్నర్. ఓకే. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ జాయిన్డ్ రోట్రాక్ట్ immediately after my degree, and then I became the president, and that's when I started learning the ropes of social work. Small steps, but significant steps. Chinna chinna adugulu. As Armstrong would say, the longest journey would start with one small step. So 50 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. 50 years on service ఆల్మోస్ట్. అంకిల్, ఇంకొకటి బేసికలీ మా ముందు జనరేషన్ కావచ్చు, ఆ ముందు జనరేషన్ కావచ్చు, మీ ముందు జనరేషన్ కావచ్చు, ఆర్ యువర్ జనరేషన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ని ఒక సెల్ఫ్లెస్ యాక్ట్గా చూస్తారు యాక్చువల్లీ. అంటే ఒక హెల్ప్ చేసేది మానిటరీ పరంగానే కాకుండా, ఒక సపోర్ట్ చేయడం కావచ్చు, ఒక ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, ఒక కమ్యూనిటీ ఇనిషియేటివ్లో మనం పార్టిసిపేట్ చేయడం కావచ్చు, టైం అవ్వచ్చు, ప్రతిదీ ఒక సెల్ఫ్లెస్ యాక్ట్ లాగా చేసుకుంటూ వస్తున్న టైం దగ్గర నుంచి జనరేషన్ టు జనరేషన్స్. ఇవాళ సర్వీస్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయిపోయింది. సర్వీస్ అనేది ఒక డొనేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది, ఇట్స్ జస్ట్ సర్వీస్ అనే ఒక మైండ్ సెట్లోకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ ఈజ్ నౌ ఆన్ ద ఇన్స్టాగ్రామ్, ఆన్ ద సోషల్ మీడియా వచ్చేసారు కదా. Where do you see the word service is going? Salary philanthropy or the paycheck philanthropy. So it started with multinationals. United Way అనే ఒక ఆర్గనైజేషన్. United Way is the largest fundraising community in the world. Now United Way collects the funds
through this paycheck philanthropy. So, for example, Microsoft or Deloitte, they have 1 lakh employees in Hyderabad. So, all of them sign in, say, $10 every month for a cause of their liking. So, that is what they think service is. But now there is a shift, there is a paradigm shift. Youngsters today are now talking about impact. There is organized philanthropy now going up. Slowly but steadily, you find a lot of youngsters like you, for instance, which were మా రోజుల్లో లేను. ఇప్పుడు సే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవగానే we must start an NGO or a not-for-profit organization and do organized philanthropy for a cause which we like. అనేది పర్సంటేజ్ చాలా పెరుగుతుంది. సో దట్ 60% ఆఫ్ సైనింగ్ చెక్స్ ఆర్ కమింగ్ డౌన్. ఐ నో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, చాలామంది యువతీ యువకులు ఈ కొత్త ఈ కంప్యూటర్ జాబ్ నుంచి రిజైన్ చేసి, లేకపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ జాబ్ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దే విల్ బీ ఆన్ దేర్ ఓన్ and they will pursue their dream and cause. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆల్సో విల్ గివ్ దెమ్ సమ్ సస్టెనెన్స్ బికాస్ ద కంట్రీ ఈజ్ ఎన్లార్జింగ్ ఇన్ CSR and there are a lot of donor agencies who wants to use these not for profit organizations to implement projects. Okay. So పెరుగుతోంది and this is a welcome sign. గమ్మత్ ఏంటంటే మనకి ఇదివరకు పురాతనంగా ఆలోచిస్తే వ్యాపారస్తులందరూ కూడా 15 పైసలు పావలా వాటా దేవుడికి ఇచ్చేవారు. దేవుడి ఖాతా అని ఉండేది చిన్నప్పుడు, మీకు గుర్తుండి ఉంటుంది మీ నాన్నగారి టైంలో. సో ఈ దేవుడి ఖాతాలో ఏమయ్యేదంటే దానిలో వచ్చిన డబ్బులన్నీ కూడా సత్రవుకి కానీ, లేకపోతే గుళ్ళకి కానీ, లేకపోతే హాస్పిటల్స్కి కానీ, లేకపోతే పాఠశాలకి కానీ, వాళ్ళు కూడా మీరు పల్లెలకు వెళ్తే జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా ఎప్పుడో ఎవరో దాతలు ఇచ్చిన భూమి మీదే ఉన్నాయి. సో ఫిలంథ్రఫీ ఈజ్ ఓల్డ్ బట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఆర్గనైజ్డ్ ఆల్సో. సో ఐ సీ ఏ గుడ్ థింగ్ ఫర్ ది కమ్యూనిటీ అండ్ హ్యుమానిటీ. మానవత్వానికి మంచిది ఒక సూచకం. అందరూ యాక్చువల్గా నేటి యువతీ యువకులు నేటి తరంలో సెల్ఫిష్నెస్ నుంచి సెల్ఫ్లెస్నెస్కి మూవ్ అవుతున్నారు ఎక్కువ. అయితే యువతీ యువకులు వాళ్ళు ఇంకా మేము సెల్ఫిష్ అని అనుకుంటున్నారు, కానీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మూవింగ్ టువర్డ్ సెల్ఫ్లెస్నెస్ ఈజ్ వెరీ లార్జ్. ఓకే. సో అప్పుడు మీ దృష్టిలో ద వర్డ్ సర్వీస్కి డెఫినేషన్ ఏమన్నా పెట్టుకుంటారా? ఏం పెట్టుకుంటారు? సేవకి ఒక నిర్వచనం ఇవ్వడం చాలా కష్టం. అందులో మన తెలుగు భాషలో కానీ ఆంగ్లంలో కానీ సేవ అనేది మన కోసం కాకుండా ఇతరుల కోసం చేసేది ఏదైనా సేవే. మనకి పురాణాల్లో పతి సేవ అంటారు, అంటే పతికి కాఫీ ఇచ్చినా కూడా సేవే అది. సో మన కోసం కాకుండా ఇతరులకి ఏది చేసినా సేవే. నిస్వార్థంగా చేస్తే ఇంకా ఎక్కువ సేవ. స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా. ఇప్పుడు స్వార్థం అని ఎందుకు అన్నానంటే ఇందాక మీకు చెప్పినట్లు పెక్యునరీగా, అంటే లాభేక్ష కాకుండా జీతం వస్తుంది సేవ చేయడానికి కూడా. మాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మేము జీతం లేకుండా సేవ చేస్తున్నాం. వీఆర్ కాల్డ్ వాలంటీర్స్. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యూనిసెఫ్లో పనిచేస్తారు, WHOలో పనిచేస్తారు, లేకపోతే కేర్ ఇంటర్నేషనల్లో పనిచేస్తారు, లేకపోతే క్రైలో పనిచేస్తారు మన భారతదేశంలో. వాళ్ళందరూ సేవ చేసేవాళ్ళే, కానీ వాళ్ళు జీతం తీసుకుంటున్న సేవకులు. సో సేవ అనేది నా ఉద్దేశంలో నా కాకుండా ఇతరుల కోసం చేసేది ఏదైనా సేవే.
అంకిల్ మీరు ఆల్మోస్ట్ రోటరీలో చాలా ఆల్మోస్ట్ 4 డికేడ్స్ ఉన్నారు మీరు ఆల్మోస్ట్ 1984 నుంచి 2024కి 40 ఇయర్స్ దాటిపోయింది. సో మీ మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఇనిషియేటివ్ ఏంటి అసలు రోటరీలో? అది చాలా కష్టం సమాధానం చెప్పడం. ఎందుకంటే రోటరీ ద్వారా నేను సుమారుగా 100కి పైగా డిఫరెంట్ జోనర్స్ చేశాను ప్రాజెక్ట్స్. ముఖ్యమైనవి కొన్ని చెప్పగలను. అందులో సాటిస్ఫైయింగ్ అంటే నా జీవితంలో మార్పు చేసింది మటుకు ఫిషర్మెన్తో పనిచేశాను, చేపల వాళ్ళతోటి. సునామీ అయిన తర్వాత ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 2 నెలలు చేపల వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఓకే. మత్స్యకారులు, ఈ మత్స్యకారులు చాలా సమాజానికి కొంచెం దూరంగా ఉన్న మనుషులు, నేటి సమాజానికి. ఓకే. వాళ్ళల్లో స్వార్థం చాలా తక్కువ, ఓకే. వాళ్ళల్లో నిజాయితీ చాలా ఎక్కువ. ఓకే. అంటే నేటి సమాజానికి కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళలో ఆశ చాలా తక్కువ. వాళ్ళకి ఏంటంటే దైనందికంగా వాళ్ళకి ఆ రోజు చేపలు దొరికితే, ఆ రోజు వృత్తి దొరికితే, ఆ రోజు భోజనం చేస్తే సరిపోతుంది, ఆ రోజు మందు తాగితే సరిపోతుంది అనుకునే ఆలోచన సరళిన వాళ్ళు. చాలా నిజాయితీ వాళ్ళు. తర్వాత చాలా కట్టు వాళ్ళు. వాళ్ళ నాయకుడు ఏది చెప్తే అది వింటారు. ఇవన్నీ చాలా నేటి సమాజంలో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మనం ఈ నాగరికత సమాజం నుంచి వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం కొత్తగా అనిపించింది. బట్ నేను సుమారుగా 2 నెలలు వాళ్ళతో ఉన్నా. రోజు పొద్దున్న వెళ్ళేవాడిని, కొన్నిసార్లు రాత్రి వాళ్ళతోనే పడుకునేవాడిని. అప్పుడు సుమారుగా 1500 పడవలు వాళ్ళలో ఇచ్చాను వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఒక 1000 ఇళ్ళు కట్టించాను. అలాగే వాళ్ళకి ఒక 50 స్కూళ్ళు కట్టించాను. అయితే ఇది కొంచెం నాకు జీవితంలో ఒకటి పెద్దవి చెయ్యొచ్చు, మనలో శక్తి ఉంది అనే ఒక ఆలోచన వచ్చింది. తర్వాత పేదవాడికి మనం అందరికన్నా ఎక్కువ సహాయం చేయొచ్చు అని ఆలోచన వచ్చింది. సో ఈ 2 రకాలుగా ఆలోచిస్తే బహుశా అది దానివల్ల నాకు డాక్టరేట్ కూడా వచ్చింది. నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. బికాస్ అప్పుడు నేను బహుశా నేను అనుకుంటున్నా సునామీలో ఎక్కువ పని చేసినందుకు ఇచ్చారు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటికి నేనే ఫస్ట్ డాక్టరేట్ ఫర్ సోషల్ సర్వీస్. ఇప్పటిదాకా కూడా నేనే 2008 నుంచి. అంటే నాగార్జున యూనివర్సిటీ చరిత్రలో వాళ్ళు సోషల్ సర్వీస్ని గుర్తించింది రవి వడ్లమానినే. సో దట్ ఈస్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్ అనుకుంటున్నాను నేను. 96లో భారతదేశం మొత్తం 100 స్కూళ్ళు కడదాం అనుకున్నాను. పాఠశాలలు అప్పట్లో పిల్లలు చెట్ల కింద చదువుకుంటున్నారు, వర్షం వస్తే సెలవులు ఇస్తున్నారు అని మనం చదువుకునేవాళ్ళం. ఈ రోజున అది లేదనుకోండి. అన్ని ప్రభుత్వాలు అద్భుతమైన పాఠశాలలు కడుతున్నారు. సో అప్పుడు భారతదేశం మొత్తం ఒక 100 పాఠశాలలు కట్టాలి అని చెప్పి రౌండ్ టేబుల్ అనే ఆర్గనైజేషన్లో నేను జాతీయ అధ్యక్షుడి కింద పనిచేశాను. ఆ రౌండ్ టేబుల్ అనే ఆర్గనైజేషన్ ద్వారా 100 పాఠశాలలు కట్టాలి అని 96లో ఒక ప్రణాళిక సిద్ధం చేశాను. మదర్ తెరిసాని కలిశాను. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సంవత్సరాంతకానికి అంటే 96 సంవత్సరంలో 100 కడదామని బయలుదేరిన వాడిని జేబులో రూపాయి లేదు. ఓన్లీ ఆశ, కలలు, ఆశయం, ఆచరణీయమైన ప్రణాళిక. వీటితోటి బయలుదేరి ఒక సంవత్సర కాలంలో 130 స్కూళ్ళు భారతదేశంలో మొత్తం మీద కట్టాను. అది కూడా ఒక సిగ్నిఫికెంట్ మెజర్. ఇవన్నీ బహుశా ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఇవాళ ఏదైనా సాధించవచ్చు, ఎంత పెద్ద కార్యక్రమమైనా చేయొచ్చు. మనలో కానీ, రోటరీలో కానీ, లేకపోతే ఏ సంస్థలో కానీ అద్భుతమైన శక్తి ఉంది. ఈ శక్తిని మనం ఇగ్నైట్ చేయగలిగితే ఎంత పెద్ద కార్యక్రమాలైనా చేయొచ్చు అనే భావం, ఒక ఆశయం నాలో రావడానికి
పెరాప్స్ ఇవన్నీ కూడా ఇటకలు అనుకుంటున్నాను. అంటే ఒక 1 year స్పాన్లో ఒక 130 schools కట్టారంటే లాస్ట్ టైం రాజలక్ష్మి గారు కూడా మాకు పాడ్కాస్ట్లో చెప్పారు. అంటే ఎనీథింగ్ దట్ యు డిసైడ్, మీరు అనుకున్న తర్వాత దానికి ఆటోమేటిక్గా మీరు తీసుకొచ్చే లీడర్షిప్ మూమెంట్ అవ్వచ్చు, ఆర్ దాని గురించి చెప్పే ఇంపాక్ట్ఫుల్ స్పీచెస్ అవ్వచ్చు, దానివల్ల యూ బ్రింగ్ ఇన్ ఫండ్స్ వెరీ ఈజీలీ అని చెప్తారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇది సంకల్పం, ఫస్ట్ సంకల్పం, తర్వాత సాయిబాబా గారు చెప్పినట్టు శ్రద్ధ, సబూరి. ఏ కార్యక్రమం అయినా పూజలాగే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను రేపు జూలై నుంచి ప్రాజెక్ట్ శక్తి అని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాను. సంయుక్త రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆల్ ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14 నుంచి 18 సంవత్సరాల్లో గల ప్రతి యువతికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇచ్చి, ఇట్ ఈస్ ఎ క్రూసేడ్ అండ్ ఎ ఫైట్. ఒక సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి మీద యుద్ధం ప్రకటిస్తున్నాను రేపు 1 జూలై నుంచి. ఆ యుద్ధం అది మరి లెక్క వేసుకుంటే చాలా అని కనిపిస్తుంది. అయితే నా నమ్మకం, సిద్ధాంతం ఏంటంటే వనరులకి, అంటే మీరు చెప్పినట్టు డబ్బుకి, వనరులు అంటే డబ్బు ఒకటే కాదు, చేసే కార్యకర్తలు చాలా ఉన్నాయి, బట్ డబ్బుకి కొదవలేదు ప్రపంచంలో అనేది నా సిద్ధాంతం. మంచి పని ఉంటే, అబ్దుల్ కలాం గారు అన్నారు, అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, వెన్ ద డిజైర్ ఈజ్ సో ఇంటెన్స్, అంటే నీలోని కాంక్ష కనుక చాలా బలంగా ఉంటే, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ కాంక్ష ఆకాశంలోకి వెళ్ళి, అట్మాస్ఫియర్లోకి వెళ్ళి, ఎథ్రియన్స్ ద్వారా పైకి వెళ్ళి, మళ్ళీ రేపు పొద్దున్నే నువ్వు నిద్ర లేస్తున్నప్పుడు నీ దగ్గరికి వచ్చాయి. వాట్ యు మేనిఫెస్ట్ విల్ హ్యాపెన్ అన్నాడు ఆయన. ఆయనే అన్నాడు. సో అది నేను ప్రతి కార్యక్రమంలో నన్ను నేను పరీక్షించుకుంటా, ఇది నిజమా కాదా ఈ సిద్ధాంతం. ఎలా అయితే మనం చిన్నప్పుడు ఏదైనా పైథాగరస్ థియరము లేకపోతే ఇంకో థియరము కరెక్టా కాదా అని ప్రూవ్ చేసుకుంటాము, నేను చేసే అన్ని కార్యక్రమాలకి ఇది ఈ సిద్ధాంతాన్ని, ఉదాహరణకి ఇప్పుడు నేను ఇస్కాన్ సంస్థ వాళ్ళకి మంగళగిరిలో 2.5 crores పెట్టి ఒక కిచెన్ ఎక్విప్మెంట్కి ధన సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేయాలని నా ఉద్దేశం. మీరు 5,000 ఇవ్వండి, మీ ఫోన్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ లింక్ పంపించండి అనేది నా నినాదం. సింపుల్. అంటే సమిష్టి కృషికి చిన్నప్పుడు చదువుకున్నాం మనం, పక్షులన్నీ కనుక ఒక నెట్ వేసేస్తే అవి అన్నీ కలిసి ఎలా తప్పించుకోవాలంటే, అన్నీ కలిసి ఒకేసారి రెక్కలు కనుక ఆడిస్తే నెట్తో పాటు పైకి వెళ్ళిపోవచ్చు అని మనం కథ చదువుకున్నాం. ఆ కథలాగే అందరం కలిసి ఒకేసారి పనిచేస్తే సంయుక్తంగా 2.5 కోట్లు ఒకే రోజులో కూడా రైజ్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే రొటేరియన్స్ 4,000 మంది ఉన్నాం. 4,000 × 5,000 అంటే 2 కోట్లు అక్కడే అయిపోయింది. వాళ్ళు ఇంకొక ఫ్రెండ్కి పంపిస్తే చాలు. అయితే ఇది అంత సులువు కాదు, మనం అనుకున్నంత సులువు కాదు. కొంచెం కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, టెనాసిటీ ఆఫ్ పర్పస్ అంటారు ఇంగ్లీష్లో ఉండాలి, ఒక చక్కటి కాజ్ ఉండాలి. పేదవాడికి అన్నం పెట్టడం కన్నా కాజ్ ఇంకోటి ఉండదని నా ఉద్దేశం. సో అది మొదలుపెట్టాను. ఇప్పటిదాకా కోటి రూపాయల దాకా రైజ్ చేసాం. అయితే ఏ కొత్త ఆలోచన అయినా సమాజంలో కానీ సంస్థల్లో కానీ 2-3 సంవత్సరాలు పడుతుంది అది సింక్ ఇన్ అవ్వడానికి. ఓకే. సో ఈ కొత్త ప్రయత్నం కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్రతివాడు రెడీగా ఉంటాడు. ఉదాహరణకి నెక్స్ట్ ప్రోగ్రామ్ దీని తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే గుడ్డి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ గ్లాసెస్ అవి ఇవ్వాలి అని, సుమారుగా 2,000 గ్లాసెస్ ఇవ్వాలని ఒక ప్రణాళిక సిద్ధం చేశాను. ఈ గ్లాసెస్ ఏంటంటే గుడ్డి వాళ్ళని చదువుకొనిస్తాయి, కంప్యూటర్ పనిచేయనిస్తాయి, నడవనిస్తాయి, ఎదురుకుండా ఉన్న వస్తువుల్ని గుర్తింపజేస్తాయి, ఎదురుకుండా వచ్చే మనుషుల్ని గుర్తింపజేస్తాయి. దే ఆర్ ఆల్ ఏఐ డ్రివెన్ యాప్ తోటి.
ఈ క్లాసెస్ సుమారుగా ఒక్కొక్కటి 25,000 రూపాయలు, ఇంకా తక్కువ కూడా మాట్లాడుతున్నాం. ఇది ఒక 2,000 క్లాసులు ఇవ్వాలి అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. దాన్ని కూడా ఈ క్రౌడ్ ఫండ్ రైజ్ ద్వారా డబ్బులు రైజ్ చేయాలని. సో నెక్స్ట్ చాలా ఫాస్ట్గా రైజ్ చేస్తానని నా నమ్మకం. కొత్త ఆలోచన, కొత్త పద్ధతి, కొత్త కార్యక్రమం, మంచి కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కనుక ఉంటే తప్పకుండా సాధించవచ్చు అనేది ఉద్దేశం. నిజంగా ఒక మనిషి ఒక 40 years అంటే అన్నీ వదిలేసి ఒక సర్వీస్ లైన్లో ఉండటం సాధ్యమేనా? వివేకానందుడు ఆయన ఉన్నప్పుడు ఇది ఇలా చేయగలడా అని అనుకుని ఉంటారు ఆ రోజుల్లో కూడా, ఇప్పటికీ అనుకుని ఉంటారు. సో సాధ్యమే. నేను నిస్వార్థంగా చేస్తున్నాను నేను అన్నను, ఎందుకంటే నేను సంతోషం కోసం చేస్తున్నాను. సంతోషం వెలకట్టలేనిది కదా, ఆ వెలకట్టలేని వస్తువు కోసం చేస్తున్నాను నేను. జాయ్ ఆఫ్ గివింగ్. ఆ సంతోషం అనేది నేను ఏ కార్యక్రమం చేసినా దట్ డ్రైవ్స్ మీ. మొన్న 3 రోజుల క్రితం నేను రాజ్యలక్ష్మి లాతూర్లో ఒక క్యాన్సర్ డిటెక్షన్ బస్ 70 లక్షల రూపాయలు పెట్టి 10 లక్షల రూపాయలు మేము ఇచ్చాము మా కుటుంబం తరఫున. మా అమ్మగారి పేరు మీద లాతూర్లో మహారాష్ట్రలో ఒక బస్సు ఇచ్చాం క్యాన్సర్ డిటెక్షన్కి. మా మదరు డైడ్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టు ఇరాడికేట్ క్యాన్సర్ ఆర్ టు రెడ్యూస్ క్యాన్సర్ అనేది మాకు చాలా క్లోజ్ టు అవర్ హార్ట్స్. సో అక్కడ లాతూర్లో ఇచ్చాం. ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ గుంటూరు అని లెక్కలు వేసుకోకుండా వర్కింగ్ బియాండ్ బౌండరీస్, వర్కింగ్ బియాండ్ ద స్టేట్స్. అలాగే షోలాపూర్లో ఆ మొర్నాడు 70 లక్షల రూపాయలు పెట్టి ఒక డెఫ్ అండ్ డంబ్ స్కూల్కి వీ గేవ్ ఏ స్కూల్ బస్ అండ్ ఆడియో ఎక్విప్మెంట్ ఫర్ ది 116 dumb children there, deaf children there. So చేస్తూ పోతున్నాం. కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ 26 లైవ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ విత్ మీ. 26 ప్రాజెక్టులు అంటే వ్యాపారం చేస్తూ ఉంటే 26 ప్రాజెక్టులు ఒకేసారి చేయలేము. సేవ కాబట్టి చేస్తున్నాం. చిత్రదుర్గాలో డయాలసిస్ ప్లాంట్ మొన్నే ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను 2025 అని ఒక పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్, ఒక్కొక్క హార్ట్ సర్జరీ 1,30,000 రూపాయలు, 2025 పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ చేయాలని ఒక కార్యక్రమం రూపొందించాను. సత్యసాయి హాస్పిటల్ వాళ్ళతోటి, వాళ్ళకి 5 హాస్పిటల్స్ ఉన్నాయి భారతదేశం మొత్తం. ఈ 5 హాస్పిటల్స్లో ముఖ్యంగా రాయ్పూరు, సిద్దిపేట హాస్పిటల్స్లో ఇప్పటిదాకా 500 సర్జరీలు చేసాం. So it's a big program, but a good program. Again, a program which is very close to our family because Raji, my wife, Rajyalakshmi, was a blue baby. Tan chinnappudu she needed pediatric heart surgery. చెప్పారు. సో ఇది మాకు హృదయానికి చాలా దగ్గరైన సబ్జెక్టు. ఇవాళ భారతదేశంలో 40,000 మంది పిల్లలకి అర్జెంటుగా సర్జరీలు చేయాలి. పిల్లలు వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం. ఈ కార్యక్రమం చాలామంది టేకప్ చేస్తున్నారు. మహేష్ బాబు మన ఆంధ్ర హాస్పిటల్తో టేకప్ చేశాడు. హైదరాబాద్లో సన్షైన్ హాస్పిటల్స్తో పాటు ఇంకో హాస్పిటల్లో కూడా చాలామంది మిత్రులు టేకప్ చేస్తున్నారు. సో బట్ మంచి కార్యక్రమం. బాంబేలో కానీ రాయ్పూర్లో కానీ మా రొటేరియన్సే ఇప్పటిదాకా 30,000 సర్జరీలు చేశారు. గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం. సో ఇటువంటివి 26 కార్యక్రమాలు ఇప్పుడు మస్తిష్కంలో, మనసులో రోజు ఆలోచించడం, ఉదయం పొద్దున్న 6 నుంచి ఫాలోఅప్ చేయడం, టీమ్స్ తయారు చేయడం, వనరులు తయారు చేయడం, కార్యక్రమం రూపొందించడం, ఆచరణమైన ప్రణాళిక రూపొందించడం, ఆ ప్రణాళికని నిజం చేయడం, ఒక డెడ్లైన్ పెట్టుకోవడం, తర్వాత డోనర్స్కి మళ్ళీ రిపోర్ట్ చేయడం, మానిటరింగ్ చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయడం, ఫ్రమ్ కన్సెప్చువలైజేషన్ టు కంప్లీషన్ the whole shift, with time-bound program. This is what I learned as a chartered accountant. అంటే చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తిలో నేను నేర్చుకున్నదే ఇవాళ సమాజ సేవా కార్యక్రమాల్లో పెడుతున్నాను. నేనేం కొత్తగా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక మనిషి మామూలుగా ఫస్ట్ మిమ్మల్ని అడిగాను కూడా, ఒక మనిషి యూజువల్లీ నాకు ఒక సర్వీస్ చేయాలి అని అంటే కనుక
నాకు ఒక మనసు ఉండి, నాకు ఒక కాజ్ ఉండి, ఒక ఇంపాక్ట్ నేను క్రియేట్ చేయగలిగితే సరిపోతుందా, లేదా ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉండి ఒక కమ్యూనిటీ నేను ఇనిషియేటివ్ లాగా బిల్డ్ చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఒక ప్రాసెస్లో చాలామంది ఉంటారు. దీనికి మీరేమంటారు? ఆర్గనైజేషన్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సమిష్టి కృషి. ఇప్పుడు ఒకళ్ళ వల్ల ఏ కార్యక్రమం అవ్వదు. ఆయన బిల్ గేట్స్ అన్నట్లు, ద రీజన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఈజ్ బికాజ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ విత్ పీపుల్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ అన్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న కార్యక్రమాలు కూడా నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఐఎమ్ జస్ట్ ఎ ఫేస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దేర్ ఆర్ ఆల్మోస్ట్, యాజ్ ఐ టాక్ టు యూ, దేర్ ఆర్ 100 పీపుల్ హూ వర్క్ డిలిజెంట్లీ వితౌట్ ఎనీ పేమెంట్ యాజ్ వాలంటీర్స్, మోర్ డిలిజెంట్లీ పెర్హాప్స్ దెన్ మీ అండ్ మోర్ ఇంటెలిజెంట్లీ దెన్ మీ. వీళ్ళందరూ కూడా ఒక టీం కింద మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు అవుతాయి. ఒకటి వల్ల అవ్వదు ఎప్పుడు కూడా. సో రోటరీ లాంటి సంస్థ ఉందంటే అది ఇంటర్నేషనల్గా రెప్యూటెడ్ సంస్థ. ఇవాళ నా ఉద్దేశంలో ప్రపంచంలో మొట్టమొదటి సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. బికాజ్ మా పోలియో కార్యక్రమం కానీ, ఇవాళ రోటరీ సభ్యులు కానీ, క్వాలిటీ సభ్యులు కానీ, సేవా నిరతిగల సభ్యులు కానీ, సేవా స్నేహం, ఈ 2 మూల స్తంభాల మీద నడుస్తున్న సంస్థ కాబట్టి రోటరీ ఓపెన్స్ ఆపర్చునిటీస్. అట్లాగే మాకు రోటరీ ఫౌండేషన్ ఉంది. ఇది మేము ఇస్తున్న ఏ కార్యక్రమాన్ని కూడా మ్యాచ్ చేస్తారు వాళ్ళు. సో దాని ద్వారా కూడా బోల్డ్ కార్యక్రమాలు చేయొచ్చు. అంటే యువర్ మనీ ఈజ్ లివరేజ్డ్, యువర్ డొనేషన్ ఈజ్ లివరేజ్డ్ అండ్ మల్టిప్లైస్. సో ఒక సంస్థ సహాయం తప్పకుండా ఉండాలి. ఒకళ్ళ వల్ల, మదర్ టెరిసా వల్లే కాలేదు. షీ హ్యాడ్ టు ఫార్మ్ అవర్ మిషనరీస్ ఫర్ చారిటీ. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు స్పెండ్ చేసిన యాక్టివిటీస్లో 20 days, నెలలో 20 days తిరుగుతూనే ఉంటారు మీరు. సో మీరు బీయింగ్ ఎట్ దిస్ ఏజ్ యాజ్ వెల్, మీరు 20 days మంత్కి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు హౌ డూ యూ మేనేజ్ యువర్ హెల్త్? So when I travel, I'm more healthy because I do good things. I meet people, I meet friends. There is that atmosphere of love, affection which surrounds me, and that atmosphere of happiness that gives me when I see that project. When I see a smile, గ్రామాల్లో 10,000 బోర్లు వేశాను, 10,000 బోర్స్. సరే, బోర్లు చాలామంది వేసి ఉండొచ్చు, కానీ 10,000 బోర్లో ఆల్మోస్ట్ 9,500 బోర్లు నేనే ఇనాగ్రేట్ చేశాను వెళ్ళి. ఒక్కొక్క బోర్ వేయాలంటే ద టీమ్ విల్ హ్యావ్ టు గో టు దట్ విలేజ్ అట్లీస్ట్ 6 times. ఓకే. రైట్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్లేస్, స్పాట్, టు డిస్కషన్ విత్ ది విలేజర్స్, టు డిగ్గింగ్, పుట్టింగ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ దాట్. ఫైనల్లీ నేను వెళ్ళి ఇనాగ్రేట్ చేసేవాడిని. ఒక పెద్ద ఆయన, మా ఫాదర్ అడిగారు, రవి నువ్వే ఎందుకు వెళ్ళి ఇనాగ్రేట్ చేయాలి, మీ మిత్రులందరూ ఇనాగ్రేట్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఒక రోజులో 15 బోర్లు కన్నా ఎక్కువ ఇనాగ్రేట్ చేయలేం. సో ఆ లెక్కన మీరు 10,000 బోర్లు డివైడెడ్ బై 15 అంటే నేను ఇనాగ్రేట్ చేయడానికే ఎన్ని రోజులు వెచ్చించుంటానో మీరు ఆలోచించవచ్చు. ఆయన అడిగారు ఎందుకు నువ్వే వెళ్ళాలి అని. నేను చెప్పాను ఈ కారణాల వల్ల వెళ్ళాలని. ఒకటి, నాకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో అతను హీ ఎక్స్పెక్ట్స్ మీ టు గో అండ్ ఇనాగ్రేట్ ఇట్, బికాజ్ ఆ ఫోటోగ్రాఫ్లో నా బొమ్మ కనబడితే నేను ఇచ్చిన డబ్బులకి ఆయన న్యాయం చేశాడు అని తెలుస్తుంది. రెండోది, నాకు ఈ బోర్ జరిగింది అనేది తెలుస్తుంది. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, ఇట్స్ అన్ ఆడిట్ చెక్, నిజంగా జరిగింది, అక్కడ గ్రామాల్లో అవసరం అనేది తెలుస్తుంది. 3, అన్నిటికన్నా ముఖ్యం, ఆ నీరు వస్తున్నప్పుడు, ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఆ నీరు తాగుతున్నప్పుడు నాకు నేను దేవుడి కింద భావిస్తాను. ఐ గెట్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ గాడ్. ఆ ఫీలింగ్ కోసం వెళ్తానండి. అలాగే ఈ ట్రావెల్లో ఐ గెట్ దట్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ది అట్మాస్ఫియర్. సో వయసు గుర్తురాదు, నొప్పులు గుర్తురావు, గుంటూరులో ఉంటేనే ఇవన్నీ గుర్తొస్తాయి. యాక్చువల్లీ రాజలక్ష్మి గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు
సునామీ టైంలో వాటర్ బాటిల్స్ మీరు కలెక్ట్ చేసినవి, సునామీ టైంలో వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇస్తే బాగోదు అన్నప్పుడు ఆ, మీరు ఒక ఐడియా ఇచ్చారు వాళ్ళకి, మాల్స్ దగ్గర వాటర్ బాటిల్స్ పెట్టండి, దెన్ యూల్ సీ ద వండర్స్ అని. అంటే ఒక ఇన్స్టెంట్ డెసిషన్ మేకింగ్, అంటే ఒక క్రైసిస్ టైంలో ఒక సిచ్యువేషన్ అది వర్కౌట్ అన్నప్పుడు ఒక డెసిషన్ ఇమీడియట్గా తీసుకునే థాట్ ప్రాసెస్ అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు యూజువల్లీ? First thing is, my profession has taught me that there is no problem in the world without a solution. So that is how we have been trained all along. Also, during my journey, I have learned both in profession and outside the profession that there is always a creative solution to a complex problem. ఓకే. అంటే సృజనాత్మకంగా ఆలోచిస్తే, ఇప్పుడు మీరు ఇన్నోవేషన్ అంటున్నారు, ఇప్పుడు వచ్చే అన్ని వ్యాపారాలు కూడా దే ఆర్ బేస్డ్ ఆన్ ఇన్నోవేషన్. ఉదాహరణకి జొమాటో, ఓలా, ఓయో రూమ్స్, ఇవన్నీ కూడా ఓయో రూమ్స్లో ఒక హోటల్ ఉండదు, బట్ దే ఆర్ ది లార్జెస్ట్ హోటల్ పీపుల్. జొమాటో వాళ్ళకి ఒక రెస్టారెంట్ ఉండకపోవచ్చు, బట్ దే ఆర్ ది లార్జెస్ట్ పీపుల్ హూ ఫీడ్ ది కంట్రీ. సో కొత్త ఆలోచన అనేది అవసరం, సేవలో కూడా అంతే. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ నిత్యం వస్తాయి, అది చాలా చక్కటి సొల్యూషను. అట్లాగా చాలా నిత్యం రకరకాల ప్రాబ్లంలు వస్తాయి. నేను మీకు చెప్పాను ఇందాక 130 స్కూళ్ళు కట్టానని. నాకు ఒక అమ్మాయి స్కూళ్ళు ఎందుకు కట్టాలి అని అడిగింది. చాలా గమ్మత్తు ఇది, స్కూళ్ళు ఎందుకు కట్టాలి అని. నేను మరి పేద పిల్లలు చదువుకుందుకు కదా అంటే, ఆహా అలానా అంకుల్, ఎలాంటి స్కూల్స్ కడతారు అంది. 2 క్లాస్ రూమ్స్, ఒక వరండా, ఒక చిన్న టాయిలెట్ బ్లాక్ అని చెప్పాను. అంటే పేద పిల్లలు పేద స్కూల్లోనే ఎందుకు చదవాలి అని అడిగింది. మీ పిల్లలేమో 20 గదులుండి, ఏసీ హాళ్ళు ఉండి, పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్లు ఉన్న స్కూళ్ళల్లో చదవాలి, పేద పిల్లలు మటుకు 2 గదులు, ఒక వరండా ఉన్న స్కూళ్ళల్లోనే చదవాలా, ఏంటి అంకుల్ ఈ ఆబ్జెక్ట్ అంది. నేను స్టన్ అయ్యాను. కానీ మనసులో మరి మనకి డిబేట్ చేసి, అందులో ఆ రోజుల్లో 96 అంటే చాలా చిన్నవాడిని, పెద్ద స్కూళ్ళు కట్టడానికి డబ్బులు ఎవరు ఇస్తారు అన్నా. కట్టడం ఎందుకు అంది. అదేంటి అన్నా. ఉన్న స్కూళ్ళు, పెద్ద స్కూళ్ళల్లో పేద పిల్లల్ని ఎందుకు చదివించకూడదు అని. ఎప్పుడు అన్నా, వాళ్ళది 4ంటికి అయిపోతుంది కదా, 4 to 6 మనం పేద పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూళ్ళల్లో చదివిస్తే అదే ఫెసిలిటీని వాడుకోవచ్చు కదా, వాళ్ళకి నష్టం ఏముంది, మనకేమో లాభం, పిల్లలకి లాభం, వాళ్ళకేమీ నష్టం ఉండదు కదా అంది ఆ అమ్మాయి. ఎవరిస్తారు అని అడిగా. ఆ అమ్మాయి నాకు ఒకటి చెప్పింది, ఎవరు అడిగారు అని. అంటే జీవితంలో అడగందే అమ్మాయినా పెట్టదన్నారు కదా. ఆస్క్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మంత్ర ఇన్ ద వరల్డ్. సో ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి ఇవాళ 6500 మందికి 26 పాఠశాలలో, బాంబే, నాగ్పూర్, పూనాలో ఆఫ్టర్ స్కూల్స్ ప్రాజెక్ట్ చేస్తుంది. షాయిన్ మిస్త్రీ అని ఒక అద్భుతమైన అమ్మాయి, 96లో. అంటే ఇన్నోవేషన్, క్రియేటివ్ సొల్యూషన్స్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అని ఆ రోజుల్లో ఆ అమ్మాయి ద్వారా నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి నేను ఏ కార్యక్రమం చేసినా కూడా, ఉదాహరణకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 1,000,000 చెట్లు నాటమని నిర్దేశించాం మా టీం. చెట్లు అందరూ నాటిస్తారు, సోషల్ ఫారెస్ట్రీ మీరు రోజు పేపర్లో చూస్తుంటారు. మార్టాలిటీ రేట్ ఈజ్ 70%. అంటే ఇవాళ ఒక చెట్టు నాటితే 100 చెట్లలో 70 చెట్లు చచ్చిపోతాయి, ట్రీ గార్డెన్ లేక ఇది అని. సో దానికి నేను ఆ ప్రాబ్లంకి ఒక వినూత్నంగా ఆలోచించా. నేను చెట్లు నాటమంటలా, మై బడ్డీ అనే ఒక కార్యక్రమం లాంచ్ చేస్తున్నా స్కూల్స్లో. అంటే పాఠశాలకి వెళ్ళి నా స్నేహితుడు అని, ఆ ప్రతి పిల్లవాడిని నీ స్నేహితుడు ఎవరు అని అడుగుతాను. అంటే 10 రకాల మొక్కలు ఇచ్చి, ఇందులో నీ స్నేహితుడు ఎవరు, కొబ్బరి మొక్క అవ్వచ్చు, నేరేడు చెట్టు అవ్వచ్చు, జాన్ చెట్టు అవ్వచ్చు, పనస చెట్టు అవ్వచ్చు, మరో చెట్టు అవ్వచ్చు. దాని మీద వాళ్ళకు ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి, నీ స్నేహితుడిని నువ్వు చూసుకో అని ఆ పిల్లవాడికి వాళ్ళు ఎవరైతే స్నేహితుడు అన్నాడో అదే మొక్కిస్తా.
ఇచ్చి ఆ మొక్కని వాళ్ళు జియో ట్యాగ్ చేస్తారు దాన్ని. ఓకే. చేసి వాళ్ళు సంవత్సరం కనుక జాగ్రత్తగా ఉంచితే వాళ్ళకి సంవత్సరం తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ దిస్ కంట్రీ టు ప్లాంట్ ట్రీస్, ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెర్ ఫ్రెండ్స్. సో ఇందులో సెన్సిటైజేషన్ ఉంది, ఇందులో చెట్టు నాటడం ఉంది, ఇందులో ఎన్విరాన్మెంట్ ఉంది, ఇందులో ఫల సహాయం ఉంది, ఇందులో చాలా కార్యక్రమాలు బిల్టమై ఉన్నాయి. సో ఐఎమ్ సెన్సిటైజింగ్ ద చైల్డ్ ఫర్ ఎ టుమారోస్ ఎన్విరాన్మెంట్. సో ఇది కొత్త రకం ఆలోచన. చెట్టు నాటండి అంటే ఆ పిల్లవాడు కూడా నాటుతాడు, వదిలేస్తాడు. నీ స్నేహితుడిని చూసుకో అన్నాం అనుకోండి, స్నేహం అంటే వాడికి కూడా తెలుసుకో, వాడికే ఎక్కువ తెలుసు మనకన్నా, లేకపోతే ఆమెకి ఎక్కువ తెలుసు. సో కొత్త ఆలోచన, కొత్త కార్యక్రమం, న్యూ థాట్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్. ఓకే. ఎప్పుడు కూడా అది ఇన్నోవేషన్. యూజువలీ ఐడియాలజీ లెవెల్లో మీరు ఒక సర్వీస్లో మీరు ఒక ఆల్మోస్ట్ 26 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా. కరెక్ట్. 26 ప్రాజెక్ట్స్ ఆన్ హ్యాండ్ ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు డిఫరెంట్ టీమ్స్తో మీరు వర్క్ చేస్తారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో మీరు వర్క్ చేస్తారు. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది కదా. ఈ ఐడియాలజీస్ అందరినీ కంబైన్ చేసుకుంటూ ఒక సింగిల్ లైన్లోకి తీసుకురావడం కష్టమే కదా. మీకు ఎలా అనిపిస్తుంది? కష్టమే. మీకు ఎలా అనిపిస్తుంది? షేర్డ్ విజన్ అండ్ షేర్డ్ గోల్స్ ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ టు బిల్డ్ ఎ టీమ్. ద టీమ్ మస్ట్ ఫస్ట్ లైక్ దట్ ప్రోగ్రామ్. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు గ్లాసెస్ అనుకోండి, దాని పేరు ప్రాజెక్ట్ దృష్టి. ఇదిగో ఈ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఇది మీకు నచ్చిన వాళ్ళు ఈ టీంలోకి రండి అని ముందు టీంని వాళ్ళంతటా వాళ్ళు వచ్చేట్టు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ షియర్ వాలంటీర్స్. ఐ డోంట్ హ్యాండ్ పిక్ దెమ్. ఓకే. ఆ వచ్చిన వాళ్ళని నేను ట్రైన్ చేస్తాను. ఓకే. ఇదిగో ఇది దీని ఆబ్జెక్ట్స్ ఇవి, దిస్ ఇస్ హౌ వీ అచీవ్ ఇట్. And I also give them a leverage that if they want to fall out, they can go away. But when they are in the team, they must work hard towards the team on their assigned goals. Right from designing collaterals to identification of a vendor, to identification of a beneficiary, to drawing the plan for the program installation and the chief guest, to the installation function, and to then they document the whole thing and reporting the whole thing. There are a lot of tasks involved in that. Okay. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తారో చూసి వాళ్ళకి వాళ్ళు ఎలా చేయాలో చెప్తాను. చెప్పిన తర్వాత నేనైతే మానిటర్ చేస్తాను. ఓకే. మోస్ట్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ ఆర్ గివ్ దెమ్ ఏ అచీవబుల్ ప్లాన్, అంటే ఆచరణీయమైన ప్రణాళిక ఇవ్వడం. తర్వాత అర్థము అంటే డబ్బులు, వనరులు రైజ్ చేయడము. ఈ 3 టాస్కులు నేను చేస్తాను. ఓకే. మిగిలిన టాస్కులు అందరూ చేస్తారు. చాలా సందర్భాల్లో ఆ ప్రాజెక్ట్ కన్సెప్షన్కి నేను వెళ్తాను, మళ్ళీ కంప్లీషన్ రోజునే వెళ్తాను. మధ్యలో మానిటర్ చేయకర్లా, వాళ్ళే చేస్తారు. ఇట్స్ ఆల్ సెల్ఫ్ డ్రివెన్. ఇట్స్ ఆల్ సెల్ఫ్ డ్రివెన్ విత్ ఎ పర్పస్. ఓకే. ఈ 40 ఇయర్స్లో అంటే మీరు చెప్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ 2500 కిడ్స్కి ఆపరేషన్స్ కానివ్వండి, ఎనీథింగ్, ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ మానిటరీ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఈ 40 ఇయర్స్లో ఎనీ ఆఫ్ ద టీమ్ కావచ్చు, ఎనీ ఆఫ్ ద డిఫరెంట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, డోనర్ యొక్క మనీ మిస్యూజ్ చేసిన రోజు ఎప్పుడు లేదు. అంటే అవుట్ సైడ్ ద వరల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడ్ ఫండింగ్ ఉన్నాయనుకోండి అంకుల్. సో చాలామంది ఆన్లైన్లో క్రౌడ్ ఫండింగ్ పెట్టి మిస్యూజ్ చేస్తూ వస్తున్నారు. మేబీ 1 in 10 అవ్వచ్చు, 1 in 100 అవ్వచ్చు, కానీ దాని ఇంపాక్ట్ మిగతా 99 మీద కూడా ఉంటుంది కదా. సో హౌ డూ యూ సీ ఇట్, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేది? సో మాకు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ కమిటీ, దీస్ ఆర్ ది 3 areas. There are 2-3 areas where fraud can happen. One is the purchase. So first thing is the vendor should not be related to any of the team members because that conflict of interest. 2 is that we take 3 quotations from 3 different vendors, and then our purchase committee will negotiate with them. During the process of negotiation, we have a committee called stewardship committee. Okay. Stewardship committee will take care of the stewardship aspect of it, both in the interest of the donor and the interest of the program itself. So they also verify this thing with the market rates and all that.
సో అక్కడ తర్వాత ఆల్ పేమెంట్స్ ఆర్ మేడ్ త్రూ చెక్. నో క్యాష్ పేమెంట్ ఈస్ మేడ్. ఓన్లీ త్రూ ద బ్యాంకింగ్ ప్రాసెస్ ది పేమెంట్స్ ఆర్ మేడ్. Then at every step of the program implementation, say we divide that depending on the program. Every 15 days there will be a monitoring and implementation team that verifies the whole construction or the whole program implementation. So a rupee given to us will only become 2 rupees, but it will not become half a rupee. So it's tight. And also అందరూ వాలంటీర్సే కాబట్టి అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ ఆఫ్. దే డోంట్ వాంట్ టు టేక్ 1 NP ఆఫ్ అదర్స్ ఇన్ దర్ మైండ్ ఇట్ సెల్ఫ్. అవతల వాడి పైసా ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ నేను చెప్పినవి ప్రతి ప్రోగ్రాంలో నావే 5-6 లక్షలు అవుతాయి. రిపోర్టింగ్, ఫోటోగ్రఫీ, విచ్ ఆర్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఉదాహరణకి మొన్న 5,000 సైకిళ్ళు ఇచ్చాం. 5,000 సైకిళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇచ్చాం. But there were so many contingencies that happened during those 2 days. వర్షం వచ్చింది, సైకిల్ అన్ని పడిపోయాయి, బురద వచ్చింది. ఇవన్నీ దీస్ ఆర్ కాంటింజెన్సీస్ విచ్ ఆర్ నాట్ డిజైన్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ కంటెంట్. సో అవన్నీ సొంత డబ్బులు అవుతాయి. సో అదే చెప్పాను కదా, రూపాయి 2 రూపాయలు అవుతుంది కానీ రూపాయి 1 రూపాయి అవుతుంది. మీరు యాజ్ అ లీడర్ యూ హ్యావ్ మోటివేటెడ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, చాలామందికి యూ హ్యావ్ కెరియర్లో గైడ్ చేస్తూ వచ్చారు కదా. ఒక లీడర్కి మీ దృష్టిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? చాలా ఉన్నాయి. ఒకటేమో హ్యూమిలిటీ. దేర్ మస్ట్ బి షిఫ్ట్ ఫ్రమ్ ఐ టు వి ఫస్ట్. ఇది నేను కాకూడదు మనం అనేది ఒక షిఫ్ట్. తర్వాత హీ ఆర్ షీ మస్ట్ బి ఎ గుడ్ లిజనర్ అండ్ he should be able to take criticism. Sir, he must be a good communicator, time management, ఇవన్నీ పక్కన పెడితే బేసికల్గా ఈ 4 ఇంపార్టెంట్. యూ మస్ట్ బి హంబుల్. అంటే శ్రీరాములు వారి మర్యాద పురుష లక్షణాల్లో అన్ని లక్షణాలు ఉంటే బెస్ట్ లీడర్. ఓకే. బట్ హ్యూమిలిటీ అండ్ నేను నుంచి మనం, అది అవ్వకపోతే ఇట్ ఈస్ ద టీమ్ దట్ బిల్డ్స్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్, ఇట్ కెన్ నెవర్ బీ వన్ మ్యాన్. ఇట్స్ లైక్ క్రికెట్. విరాట్ కోహ్లీ డిడ్ నాట్ విన్ ద కప్ ఫర్ RCB కదా. లాట్ ఆఫ్ ప్లేయర్స్ హూ హ్యాపెన్. వాళ్ళు చెప్తారు కదా 9 మందికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. దట్ విచ్ మీన్స్ దేర్ ఆర్ 9 people who actually shown well or they played well. So it's always a team. That a leader must understand. చాలామంది నేను చూసిన నాయకులు మొదలు పెట్టినప్పుడు అలాగే ఉంటారు, మధ్యలో ఎక్కడో వాళ్ళు బికమ్ స్లైట్లీ యారగెంట్. దట్ విల్ లీడ్ టు దేర్ డౌన్ఫాల్. సో స్ట్రైట్ క్వశ్చన్ అంకుల్. సో సర్వీస్ టు మ్యాన్ వర్సెస్ సర్వీస్ టు గాడ్, రెండు వేరా, రెండు ఒకటే? రెండు ఒకటే. నేను గుడి కూడా రన్ చేస్తాను కదా, నాకు తెలుసు. వీ హ్యావ్ ఏ హ్యూజ్ టెంపుల్ అండ్ గాయత్రి అమ్మవారి టెంపుల్ ఇక్కడ శ్యామలానగర్లో మేమే రన్ చేస్తాం. వీఆర్ ఫార్చునేట్ టు రన్ దట్ టెంపుల్. సో నా ఉద్దేశం, మన పురాణాల్లో కూడా చెప్పారు కదా, మానవ సేవే మాధవ సేవ. ఐ థింక్ దట్ ఈస్ ది వే పీపుల్ షుడ్ థింక్. అలా ఆలోచించే వాళ్ళు చాలామంది, అంటే నా చుట్టూ అలా ఆలోచించే వాళ్ళే ఉన్నారు. అదేనండి. సో ఇప్పుడు ఒక స్టోరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కన వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కానీ, పక్కన వాళ్ళు కానీ వాళ్ళకు ఫైనాన్షియల్ ట్రబుల్ కాకుండా దర్స్ అ మెంటల్ ఇల్నెస్ ఆర్ సంథింగ్ ఇల్నెస్, వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ వినటం కూడా ఇస్ ఇట్ కైండ్ ఆఫ్ ఎ సర్వీసా అనుకోవచ్చా? ఓయా, అవతల వాడికి సొల్యూషన్ ఇచ్చే ఏ పని చేసినా సేవే కదా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా, నేను ఇందాక మీకు చెప్పినట్టు, లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ దాట్. ఫర్ ఇన్స్టెన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. సో ఓల్డ్ ఏజ్ హోమ్లో మీలాంటి యంగ్స్టర్స్ వెళ్ళి వాళ్ళ తాత నాన్నమ్మలతోటి కాసేపు కబుర్లు చెప్తే ఎవ్రీడే, దట్ ఈస్ సర్వీస్ టు దెమ్. ఇట్ ఈస్ జీరో కాస్ట్. యాజ్ ఫర్ అంటే కాస్ట్ అనేది నా ఉద్దేశంలో డబ్బు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ కూడా డబ్బుతో కొలుస్తారు కాబట్టి
డబ్బు వాడకుండా సేవ అనేది ఇది మ్మ్. చాలా సింపుల్. అంటే ప్రేమని పంచుతున్నారు అన్నమాట. మీరు వెళ్తారు, కబుర్లు చెప్తారు, వాళ్ళతో ఏదో ఒక సినిమా కథ చెప్తారు, లేకపోతే కాసేపు కబుర్లు చెప్తే దట్ విల్ గివ్ దెమ్ లాంగివిటీ, దట్ విల్ గివ్ దెమ్ హ్యాపీనెస్. ఇట్స్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. ఇట్లాంటి సింపుల్ ప్రోగ్రామ్స్ కూడా సేవే. సో సొలేసు ఎవరికైనా పక్క వాళ్ళకి ఇవ్వడం అనేది సేవే. మెంటల్లీ రిటార్డెడ్ అన్నారు, అది వాళ్ళతో పనిచేయడం చాలా కష్టం, దానికి చాలా ప్యాషన్ కావాలి. వాళ్ళతో ఇప్పుడు డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ తోటి మాట్లాడడం అనేది సేవే. సేవ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ డూ ఓన్లీ మానిటర్లీ ఓకే. ఆర్ ఇన్స్ట్రుమెంటల్లీ. మీ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ కూడా సేవే. సో మీరు యాజ్ అన్ ఆడిటర్గా మీరు చిన్న కంపెనీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా పెద్ద కంపెనీస్తో వర్క్ చేశారు అంకుల్. సో ఒక ఇండివిజువల్కి ఫినాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంట్? చాలా, ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ. బికాస్ వన్ థింగ్ ఈజ్, మనం నమ్మినా నమ్మకపోయినా, కావాలనుకున్నా కావాలనుకోకున్నా, ఇట్ ఈస్ కొంచెం ఆశ. ఆశ వేరు, దురాశ వేరు. ఆశ ఉండాలి. ఆశ అనేది హోప్ అనుకోండి, దురాశ గ్రీడ్ అనుకోండి. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హోప్ అండ్ గ్రీడ్ ఆర్ ఆల్వేస్ దేర్. ఓకే. సో ఈ హోప్ నుంచి గ్రీడ్కి పయనించే లోపల మనకి ఫినాన్షియల్ లిటరసీ ఉంటే అవ్వదు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు హర్షద్ మెహతా వాజ్ ఎ జీనియస్. ఈ చేంజ్డ్ ది స్టాక్ మార్కెట్ యాక్చువల్లీ. బట్ అతను గ్రీడ్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే గ్రీడ్కి వెళ్ళాడో దురాశ దుఃఖానికి చేటయింది. సో అలాగే ఇండివిజువల్స్ కూడా ఫినాన్షియల్ లిటరసీ ఈ రోజుల్లో లేకపోతే, ప్రాలిఫరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ తగ్గిపోతుంది. ఎవరో వస్తాడు ఒక ఫ్లై బై నైట్ ఆపరేటర్, నీ 24% ఇంట్రెస్ట్ ఇస్తాను అంటాడు. ఆ మధ్య తరగతి కుటుంబుడు తన సేవింగ్స్ అన్నీ తన ఆడపిల్ల పెళ్ళికి పెంచుకుని ఆ 24% వస్తే మనం బతకచ్చు కదా అని అక్కడ పెడతాడు. వాడు 3వ రోజు బోర్డు తిప్పేస్తాడు. దీని గురించి అతను కాపాడుకోవాలి అంటే అతను తప్పేం లేదు, 24% వస్తుంది కదా అనుకుంటాడు. అది కాపాడుకోవాలంటే అతనికి ఫినాన్షియల్ జాగరూకత, లిటరసీ రెండు ఉండాలి, అవసరం. అది సమాజంలో చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఒకవైపున సమాజంలో అవకాశాలు పెరుగుతున్నాయి, ఒకవైపున అదే సమాజంలో ఇవాళ ఇటువంటి వాళ్ళు కూడా పెరుగుతారు. సో అది పెరిగేసరికి ఏమవుతుంది, చాలా చాలా కార్యక్రమాలు మనం చూసాం. ఇవాళ మీరు ఒక టీవీకి డబ్బులు కడితే రేపు 2 టీవీలు తీసుకోవచ్చు అని ఒక కార్యక్రమం చూసాం మనం బెజవాడలోనే. మీరు చూసి ఉండకపోవచ్చు, మేము చూసాం. సో చాలామంది మధ్యతరగతులు ఆశపడ్డారు. అంటే ఆలోచన కూడా ఉండదు, అరే ఇవాళ మనం ఒక టీవీ డబ్బులు కడితే రేపు 2 టీవీలు ఎలా తీసుకోమంటారు అనేది. అంటే ఆశని మనం తప్పు పట్టలేము, బట్ ఆశ వల్ల వాళ్ళు నష్టపోతారు. ఒకరోజు సప్తగిరియో ఏదో ఎంటర్ప్రైజెస్, నా ఉద్దేశం గుర్తులేదు, బహుశా సప్తగిరి ఎంటర్ప్రైజెస్ మూసేస్తాడు తలుపు. అలాగే బ్యాంకులు. సో ఫినాన్షియల్ లిటరసీ ఈజ్ అ మస్ట్. నా ఉద్దేశం ఫినాన్స్ అండ్ అకౌంట్స్ షుడ్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్స్ కరికులం. ఇవాళ సైన్స్ వాళ్ళే సైన్స్ చదవాలి, లేకపోతే అకౌంట్స్ వాళ్ళే అకౌంట్స్ చదవాలి అనే ఇది ఉండకుండా మెర్జర్ ఉండాలి. అతన్ని లేకపోతే ఆమెని సమాజానికి తనకి బాగుపడేట్టు తయారు చేయాలి అంటే ఇవన్నీ కూడా అతను తెలుసుకోవాలి. ఒక బేసిక్ పారామీటర్స్, తెలుసుకోవాల్సిన పారామీటర్స్ అని చెప్పగలరు ఏవి ఫర్ స్టూడెంట్ టు అండర్స్టాండ్? అసలు బేసిక్ పారామీటర్స్ ఫినాన్స్లో అసలు తెలుసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి? ఇప్పుడు ఫినాన్స్ అంటే కామర్స్, బేసికల్లీ కామర్సు, బేసిక్ అకౌంటెన్సీ నాలెడ్జ్. ఇవాళ అఫ్కోర్స్ దేర్ ఆర్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ ది ఐప్యాడ్ అండ్ కంప్యూటర్, బట్ బేసిక్గా అతనికి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత షేర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్స్ అండ్ అవి ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా కొంచెం కామర్స్ తెలుసుకునే ఇవి బేసిక్ పారామీటర్స్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతోంది. స్పెషలీ ఇవాళ
ది ఇన్కమ్ లెవెల్స్ హ్యావ్ గాన్ అప్. ఇప్పుడు మేము చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ సమాజంలోనే ది ఇన్కమ్ లెవెల్స్ హ్యావ్ గాన్ అప్. సో వెన్ ద డిస్పోజబుల్ ఇన్కమ్ గోస్ అప్, ఎయిదర్ యూ స్పెండ్ ఆర్ ఎయిదర్ యూ సేవ్. ఈ రెండే కదా జరిగేది. సో సరే, స్పెండింగ్ ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, అమెజాన్లు ఇవన్నీ పెరిగిపోయాయి కాబట్టి ఇంపల్సివ్ స్పెండింగ్ విల్ హ్యాపెన్. అవసరం ఉన్నా లేకపోయినా వీ గెట్ లాట్ ఆఫ్ జంక్ ఇంటూ అవర్ స్పేస్. రెండోది, వీ ట్రై టు సేవ్. యాజ్ వీ సేవ్, వీ వాంట్ టు సేవ్ వేర్ వీ గెట్ ఎ బెటర్ రిటర్న్. ఈ బెటర్ రిటర్న్ ఎప్పుడైతే అనుకుంటామో, the higher the return, the higher the risk. The risk and the return theory is very relevant. But ఆ రిస్క్కి వాళ్ళు కుషన్ అవ్వరు, ఇన్సూరెన్స్ అవ్వదు. సో ఈ బేసిక్ థింగ్స్ చెప్పాలి, దట్ యూ మస్ట్ ఇన్ష్యూర్ యువర్ సెల్ఫ్ ఫర్ లైఫ్ అండ్ ఫర్ హెల్త్ ఫర్ ఎ సర్టన్ అమౌంట్. యూ మస్ట్ నాట్ యూజ్ యువర్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఇఫ్ యూ కెనాట్ ఎఫర్డ్ టు లూజ్ ఇట్. ఇవన్నీ బేసిక్స్. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియాలో కానీ దే కమ్ అవుట్, దే టాక్ అబౌట్ ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటి అంటే, సో సోషల్ మీడియా ఎక్కువ పెనట్రేషన్ అవడం వల్ల, ఒక పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడం వల్ల, ఆర్ ఫినాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల, ఆ షేర్ మార్కెట్ మీద అవగాహన లేకపోవడం వల్ల, అరే వీళ్ళు చెప్తున్నారు కదా మనం పెడదాంలే అనుకుని కూడా నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు వేర్ డు దే హ్యావ్ టు స్టార్ట్? అసలు నేర్చుకోవాల్సింది ఏంటి? So basic knowledge. First thing is, investing in shares is always a problem. Two is, never invest in penny stocks. This is my understanding. మీరు చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎప్పుడైనా చూస్తే, దే నెవర్ గివ్ యూ ఎ సెల్ ఆప్షన్. They only give you buy option. They always give you a buy option. There is no stock market analyst or influencer who says sell your stock, because it's simple reason. Sell means your market is only limited to those people who are having the shares. Buy means your market is every investor. So you want to address to always to a large forum of investors or large market. So if you are not literate, asal individuals buying and selling shares today is difficult, because there is lot of institutional pressure, and individuals are not equipped really to invest in shares. If they want to invest, they must invest in index shares, and for a long term. ఇది చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, ఇవాళ రేపు పెరగగానే రేపు తగ్గగానే భయపడుతూ ఉంటారు. అట్లా కాదు, 3 ఏళ్ళలో 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో మనం దీని గురించి ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయగలగాలి. ఈ 5 ఏళ్ళు నాకు ఆ డబ్బులు అక్కర్లేదు, సో ఐ విల్ పుట్ దట్ మనీ ఇన్ సే రిలయన్స్. రిలయన్స్ ఇస్ జస్ట్ వన్ షేర్, ఆర్ ఐటీసీ, ఆర్ టాటా స్టీల్, ఆర్ సమ్ రెప్యూటెడ్ కంపెనీ. ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ those kind of companies where their reputation precedes them. The moment you enter into a gambling attitude and invest in penny stocks, అంటే ఆ రూపాయికే వస్తుంది గురు, అది రేపు 6 రూపాయలు అవుతుంది అని కొంటే, then you may lose money. So I stopped my stockbroking and merchant banking almost 15-20 years back. But these are the broader aspects. Always caution. Invest with caution. సిఏ ఇండస్ట్రీలో ఏఐ ఎంత ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది? ఉదాహరణకి పొన్నూరు, లేకపోతే పెదనందిపాడు, లేకపోతే పరుచూరులో ఇదివరకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉండేవాడు, హూ యూస్ టు బి ఏ ఫ్రెండ్, అడ్వైజర్ అండ్ గైడ్ టు ద హోల్ కమ్యూనిటీ దేర్. ఆ షాప్స్ అన్నిటికీ అతనే చెప్పేవాడు. వాళ్ళందరూ వ్యానిష్ అయ్యే పరిస్థితి ఉందేమో, అది ఉండకూడదని నా కోరిక. AI వల్ల, AI and otherwise also. Technology. Yeah, because of economic considerations, opportunities. AI, what will happen is, it will reduce the scope of a chartered accountant doing accounts or supporting accounts. Because every client will have their own computer and systems which will enable them to do the whole thing. So the dependency on accountant may reduce or totally vanish tomorrow. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా వార్ టైంలో
స్పెండింగ్ నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్ యూజువల్లీ డిఫెన్స్ బడ్జెట్ మీద ఎక్కువ ఉంటుంది కదా, డిఫరెంట్ సెక్టార్స్ కట్ అవుతాయి కదా, దానివల్ల బిజినెసెస్కి వచ్చే ఇంపాక్ట్ ఏంటి? చాలా ఉంటుంది. Now, of course, we have a sufficient defense budget and all that. When Tashkent, Lal Bahadur Shastri, or earlier Chinese aggression and all that, the country had to face a lot of tough times post-war and during the war. Remember, Lal Bahadur Shastri called for saying that don't eat on Mondays. ఓకే. It was a call for the entire countrymen not to eat on Mondays, which means save and give to the country. There used to be black days, no power and things like that. A lot of hardships happened during war. But yeah, look at Ukraine war now, what is happening. వార్ టైంలో ఒక సర్వీస్ డెఫినేషన్ తీసుకొని డిఫెన్స్కి హెల్ప్ చేసే యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సర్వీస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చా? Oh yes. So the biggest advice that I can give to all the people who are watching this or to some of my countrymen is that support the widows of the army men. It's always nice to say salute and all that. Be patriotic, I'm patriotic and all that. But look at this way, the wives and the family of the person who sacrificed his life for us, while the government takes care of them, but that is not enough. అది సరిపోదు. సో ఆర్మీ వెల్ఫేర్, విడోస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, ప్రతి క్యాంటోన్మెంట్ ఏరియాలో ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ పిల్లల చదువు, వాళ్ళకి వాళ్ళ హోమ్ కేర్ చేయడం కానీ చాలా ఉంటాయి అవసరాలు. వాళ్ళు చెప్పుకోలేరు. దే ఆర్ ఆల్ పీపుల్ విత్ ప్రైడ్. దేశం కోసం మా ఆయనను కానీ మా తండ్రిని కానీ మేము త్యాగం చేశాము అని ఒక గర్వంతో ఉండి బతికేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి సామాన్యుడు, కామన్ సిటిజన్ మస్ట్ హెల్ప్ అనేది నా గట్టి నమ్మకం. నేను హైదరాబాద్లో ఆర్మీ వెల్ఫేర్ విడోస్ అసోసియేషన్కి చాలాసార్లు సహాయం చేయడం జరిగింది. కానీ అది సరిపోదు. దేర్ మస్ట్ బీ అన్ ఆర్గనైజ్డ్ కాల్ ఫ్రమ్ ది సివిలియన్స్ టు సపోర్ట్ దెమ్. ఓకే. The only course in the entire country which does not have a reservation is CA, which comes out only through the talent. సో వాళ్ళు అంత కష్టపడి చేసుకొని వచ్చిన తర్వాత ఫెయిల్ అవటము ఆర్ కెరియర్ బ్రేక్ అవటము, హౌ డూ యూ సీ ఇట్ ఫ్రమ్ అ చార్టెడ్ అకౌంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ? అది ఎంత కష్టము? సో దిస్ హ్యాస్ బీన్ ఎ థాట్ ఈవెన్ వెన్ వీ వేర్ డూయింగ్ CA. I got through CA in 1983, so almost 40 years back. So there were some discussions at that time also whether we must have some reservations. The doctors have it, the engineers have it, most of the professionals have it. So why not chartered accountancy? So my feeling is that we should not. Because the role of a chartered accountant in society is like a doctor for health. We are for the wealth and financial discipline of the society. Same this thing. So the standards of an accountant should not be watered down. Okay. I'm not saying because you put reservation it will be watered down. But and also our exams are now they are well accepted. In my days we had to go to Madras to do our studies and all that. Also I want to tell this myth that the institute controls the percentages. ఇదొక పెద్ద మిత్ ఉంది. అంటే సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు అందరూ కూర్చుని ఈసారి 10% ఇవ్వాలి, 10% లేకపోతే 15% ఇవ్వాలి, అట్లా ఏమీ ఉండదు. మా ప్రొఫెషనల్ కాండక్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ రేట్ దెమ్ బెటర్ దెన్ IITs అండ్ IIMs. సో వీఆర్ యూనిఫామ్ అండ్ ఐ డోంట్ థింక్ రిజర్వేషన్ ఈజ్ నౌ కాల్డ్ ఫర్. మా రోజుల్లో అడిగారు కొన్నాళ్ళు, ఇప్పుడు ఎవరు కూడా అడగట్లేదనే అనుకుంటున్నాను నేను. ఐ మే హ్యావ్ లాస్ట్ టచ్, బట్ ఐ డోంట్ సబ్స్క్రైబ్ దట్ వీ మస్ట్ డూ రిజర్వేషన్ ఫర్ ద ప్రొఫెషన్.
ఇప్పుడు మీరు చెప్పారు కదా 10-15% మాత్రమే దే విల్ బీ ఎలిజిబుల్ ఫర్ టు బికమ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్స్ అని. అంటే ప్రతి ఒక్క 100% ఆఫ్ ద సిఏస్ దే స్ట్రగుల్ టు క్లియర్ ద ఎగ్జామ్స్. సో ఈ రెస్ట్ 85%, వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? హౌ డు యూ అడ్వైస్? యూ టు పర్స్యూ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్కి పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్ ఈ రెండు కావాలి. కష్టపడాలి. సో ఐ థింక్ నా ఉద్దేశంలో చార్టెడ్ అకౌంటెన్సీ పాస్ అయిన వాడు సమాజంలో ఏ పనైనా సాధించవచ్చు అని నా ఉద్దేశం. అంటే మాకు ఒక అహం ఉందేమో అది. నేను a chartered accountant can do anything in the country, and that is being proved. Any field. Lot of multinationals I know have managing directors as chartered accountants. I know that sometime back even Hindustan Levers, which is the largest marketing organization, had their marketing director a chartered accountant. So the comprehensive skills we learn, ఇందాక మేము చెప్పినట్టు ద స్కిల్స్ ఆఫ్ ద అనలిటికల్ స్కిల్స్ దట్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ లర్న్స్ అండ్ ద కాంప్రహెన్సివ్ స్కిల్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది అకాడమిక్ క్వాలిటీస్, బట్ బికాస్ ఆఫ్ దట్ కాంప్రహెన్సివ్ స్కిల్స్ he or she will be able to survive in any kind of a post or anything they do. ఓకే, ప్రజెంట్ జనరేషన్కి సక్సెస్ ఇంపార్టెంటా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అంటే మీరేం చెప్తారు? సో సాటిస్ఫాక్షన్ త్రూ సక్సెస్, బై సక్సెస్. సక్సెస్ ఇక్కడ ఏమవుతుందంటే హౌ డు యూ డిఫైన్ సక్సెస్ ఫర్ యువర్ సెల్ఫ్, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ success should never be a comparable success, and today's youth are not doing it. I respect today's youth's intelligence, and I think they are far more intelligent than our generation. పక్కవాడు బాగుపడుతున్నాడు, నేను బాగుపడట్లేదు, లేకపోతే పక్కవాడు ఎక్కువ సక్సెస్ అయ్యాడు, నేను కాలేదు, he has a Mercedes Benz, I only have an Audi అనుకున్న రోజే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, I have a Audi, ఇప్పుడు ఏదో మనం I was cursing God because I did not have a pair of shoes till I saw somebody without the feet itself అన్నట్లు. So the balance between success and satisfaction should be that you should not compare yourself with your peers. Then there is no problem. మీ లైఫ్లో ఓవర్ ద నెక్స్ట్ ఈ 26 ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత కూడా వాట్ ఈస్ యువర్ టార్గెట్ ప్రాజెక్ట్? ఇప్పుడు చెప్పాను కదా, నెక్స్ట్ 5 years ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్ శక్తి, వర్కింగ్ ఆన్ ది మై బడీ ప్రోగ్రామ్, and I'm working on the eyes and the pediatric heart surgeries. These 4 are the large programs which I'm currently working at. And I think my program of Project Shakti will take more than 5 years' time. I would like to do a lot of things on cancer in healthcare, as far as healthcare is concerned. I also want to work in, I run a blood bank in Guntur through the Indian Red Cross Society. I run an orphanage. We run a dialysis unit. But I want to telescope blood banks through the country. ఓకే, We have done about 13 blood banks currently, but I would want, every district headquarters to have a blood bank. So if it is blood, it is Rotary. ఓకే, If it is eyes, it is Rotary. If it is cancer detection, it is Rotary. A common man should identify Rotary and healthcare in this country. Is a larger goal. That is a big dream. The big dream, of course, is that Rotary should be synonymous with healthcare in this country. Rotary should be synonymous with literacy in this country. And Rotary has the potential. We have the potential. nice. One last thing, uncle, I want to understand. How do you define your success? Meeru. So at various stages in life, my success was I had my own
goalposts, if I may use, or milestones. When I was a student, getting into CA was a big thing. After chartered accountancy, I wanted to take my firm into the top 50 firms in the country. We did. Our firm today is the only firm in these areas which has done large audit and audits. We've done audit of State Bank of India, Canara Bank, Andhra Bank, Global Trust, I mean so many banks, Indian Bank. I was part of those audits. Then we did audits of NTPC, Power Grid, LIC, BSNL. Now we are doing Central Warehousing Corporation. So we are there as a presence in the large audit atmosphere or ecosystem of audits, which was one of our success parameters. Also, I wanted to make, my dad started the firm, office. I wanted to make it into a large firm. So today we have 19 partners. So that was success as far as profession is concerned. Of course, in the realm of service sector, there are certain goalposts which I still have to achieve. One, of course, as I told you, is to make Rotary synonymous with healthcare and literacy in the country. Also, I must scale things up bigger fashion. Like for instance, take up one program like Project Shakti, and saturate, because I think scale will definitely saturate the cause or the reason for what we are doing. Scale attracts resources. This is a very funny thing. If I say I am doing 100 school days, people won't give me money. If I say I will do 1,000 school days, people will give me money. Because scale always attracts resources. So I want to scale up a few things. They are on the planning board, but we are discussing on how to scale up and develop much larger programs than what we are currently doing. But thank you so much, Uncle. Thank you so much for coming to the podcast. It was really nice. And చాలా మందికి they knows what kind of services you do, but your perspective on service ideology, your perspective on bringing different people, different places and making sure entire countryలో మీరు చేసే యాక్టివిటీస్ why అనే ఫ్యాక్టర్ through this podcast we were able to do it. But thank you so much for coming to the podcast. Thank you. I wish you all the best in talks and good luck to you. It has been a pleasure talking to your audience, and I hope they would enjoy my little conversation with you. And once again, we wish you all the best. Thank you so much. Thank you so much. నమస్కారం. ఇంటాక్స్ పాడ్కాస్ట్ ఛానల్కి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలని నా ఆకాంక్ష, కోరిక. యువతీ యువకులు కలిసి ఒక చక్కటి పాడ్కాస్ట్ తయారు చేస్తున్నారు. మన దేశంలో ఉన్న వాణిజ్యవేత్తల్ని, అలాగే సంఘ సంస్కర్తల్ని, సమాజ సేవకి పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక టాక్ షోకి తీసుకొచ్చి వారి వారి అభిప్రాయాల్ని, భిన్నాభిప్రాయాల్ని తీసుకొచ్చి మీ అందరికీ తెలియజేసే ఒక చక్కటి సాధనం ఈ ఇంటాక్స్ పాడ్కాస్ట్. దీనికి మీరందరూ కూడా సహాయం చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని నా కోరిక. నమస్కారం.